హలో చిచాస్ 27 ఏళ్ల తర్వాత శ్రీలంక ఇండియా మీద ఒక ఓడిఐ సిరీస్ గెలిచింది. మరి 27 ఏళ్ల కింద జయసూర్య ఎవరైతే ఉన్నారో గాయన ఆడుతున్న టైంలో శ్రీలంక ఓడిఐ సిరీస్ గెలిచింది. మరి మళ్ళీ 27 ఏళ్ల తర్వాత గదే జయసూర్య కోచింగ్ చేస్తున్నాడు ఈ పిల్లగాళ్ళకి. ఈ యంగ్ పోరగాళ్ళందరినీ పట్టుకొని టీమిండియా ఓడిఐలో నెంబర్ 1 ఉన్న టీమిండియాని వండుకోబెట్టిండు. అట్లా ఇట్లా వండుకోబెట్టలేదబ్బా. ఈ సిరీస్‌లా ఫస్ట్ మ్యాచ్ డ్రా అయింది. తర్వాత 2-0 తోని, అంటే ఒక్క మ్యాచ్ కూడా టీమిండియా గెలవకుండా వండుకోబెట్టిండ్రు. అంటే సెల్యూట్ టు శ్రీలంక టీమ్. సో మొత్తానికి ఈ థర్డ్ మ్యాచ్‌లో ఏమైందో మనం ముచ్చట పెడదాం. ముందుగాల టాస్ గెలిచిండు. ముచ్చటగా మూడోసారి కూడా అసలంక టాస్ గెలిచిండు. రోహిత్ శర్మ టాసు. టేల్స్ చెప్తే హెడ్స్ పడుతుంది, హెడ్స్ చెప్తే టేల్స్ పడుతుంది. అదే జరిగి 3 సార్లు కూడా టాస్ ఓడిపోయింది. మళ్ళా అసలంక ఏమన్నాడు, ఇది మళ్ళా నల్ల పిచ్చే కాబట్టి, అంటే నల్ల పిచ్ అంటే జర బ్లాక్ సాయిల్ ఉంటుంది అనమాట. బ్లాక్ సాయిల్ కాబట్టి ఫస్ట్ 50 ఓవర్స్ ఎవరైతే బ్యాటింగ్ చేస్తారో వాళ్ళకి కొన్ని రన్స్ వస్తాయి. స్పిన్నర్లకు మంచిగానే పనిచేసినా కూడా రన్స్ వస్తాయి. మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్లో ఏమవుతుందంటే ఆ మట్టి కొంచెం లేసుడుతోని ఆ పెచ్చుల మీద బాల్ పడితే జర్ర గిర్రని తిరుగుతుంది కాబట్టి సో వాళ్ళు బ్యాటింగ్ తీసుకున్నారు. ఇండియా టీంలో ఏమైనాయి 2 చేంజెస్. రిషబ్ పంత్ని తీసుకొచ్చిండు ఎవరి స్థానంలో, కేఎల్ రాహుల్ స్థానంలో. సరే ఇది మంచిగానే ఉన్నది. ఇంకొక మూవ్ ఏంది అంటే రియాన్ పరాగ్కి ఓడిఐలో కూడా అవకాశం వచ్చింది. ఎవరి స్థానంలో, అర్షదీప్, మన ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ ఉన్నాడు కదా, ఆయన పక్క కూర్చోబెట్టి రియాన్ పరాగ్కి అవకాశం ఇచ్చిండు. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఒక్కడు ఫాస్ట్ బౌలర్ ఎవరు, మన మొహమ్మద్ సిరాజ్. మరి రెండో ఫాస్ట్ బౌలర్ ఎవరు అంటే శివం దుబే. అయితే వీళ్ళిద్దరితోనే ఫస్ట్ స్పెల్ స్టార్ట్ చేయించిండు రోహిత్ శర్మ. సిరాజ్ మియా వికెట్లకు ట్రై చేసిండు, రన్స్ వస్తూనే ఉన్నాయి. శివం దుబే మాత్రం ఎక్కువ రన్స్ ఇవ్వలే ఫస్ట్ స్పెల్లో. కానీ వాళ్ళిద్దరు ఓపెనర్లను మెచ్చుకోవాలి. ఒక దిక్కు నిశాంక, మరొక దిక్కు అవిషక ఫెర్నాండస్ కూడా ఒక మంచి ఇన్నింగ్స్ ఆడిండు. ముందుగా నిశాంక గురించి మాట్లాడుకుందాం. మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య ఒక 50+ పార్ట్నర్షిప్ వచ్చింది. మంచిగా స్టార్ట్ చేసిండ్లు. సో 89 రన్ల దగ్గరనేమో మొదటి వికెట్ పడ్డది. సో గక్కడ బ్రేక్ త్రూ అందింది. నిశాంక అవుట్ అయిపోయాడు. అది కూడా ఎట్లా, అక్షర్ పటేల్ వేస్తే దాన్ని స్వీప్ షాట్ కొట్టి పైకి లేచి అక్కడ ఫస్ట్ వికెట్ డమాల్ అన్నది. అయితే రెండో వికెట్ కూడా మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. కుషాల్ మెండిస్ ఆడతలేడు అనుకున్నాడు. కానీ కుషాల్ మెండిస్ ఉన్న ఫెర్నాండస్ వీళ్ళిద్దరు కలిపి 80+ రన్స్ కూడా వచ్చినాయి. సో అక్కడ ఫెర్నాండస్ అవుట్ అయ్యాడు. ఎవరికి అవుట్ అయింది తెలుసా? కుల్దీప్ ట్రై చేసిండు వికెట్ వల్లే. అక్షర్కి ఫస్ట్ వికెట్ పడ్డది. తర్వాత మరి వాషింగ్టన్ సుందరు ట్రై చేసిండు వికెట్ వల్లే. దూబేకి వికెట్ వల్లే. సిరాజ్కి వికెట్ వల్లే. వికెట్ ఎవరికి పడ్డది అంటే రియాన్ పరాగ్ డెబ్యూటెంట్కి వికెట్ పడ్డది. మరి అక్కడ వికెట్ స్టార్ట్ చేసిండు. ఈ 2 పార్ట్నర్షిప్లు వచ్చిన తర్వాత మళ్ళా శ్రీలంకకి పెద్ద రన్స్ పార్ట్నర్షిప్ లేదు. కేవలం ఫస్ట్ 3 బ్యాటర్సే మంచిగా ఆడింది. నిశాంక 45 రన్లు కొట్టిండు. తర్వాత అభిషేక్ ఫెర్నాండస్ 96 రన్లు కొట్టిండు. అక్కడ సెంచరీ మిస్ అయింది. తర్వాత కుషాల్ మెండిస్ నుంచి ఒక హాఫ్ సెంచరీ 56 రన్ల దాకానేమో ఎంతో కొట్టిండు. సో వాళ్ళు ముగ్గురు తప్ప కింద అసలంక ఫెయిల్ అయిండు. ఇలా వెళ్ళలాగే కూడా బ్యాటింగ్తో పెద్దగా రియాన్ పరాగ్ వేసిన ఒక మంచి స్పిన్ బాల్కి అవుట్ అయిపోయాడు. కానీ కింద మనం ఇంకో మెండిస్ ఉన్నాడు కదా, కమిండు మెండిస్, ఆయన ఒక 20 రన్లు ఏమో కొట్టిండు. సో దాంతోని శ్రీలంక ఈ సిరీస్లో మళ్ళీ మంచి స్కోర్. ఫస్ట్ మ్యాచ్లోనేమో 230, సెకండ్ మ్యాచ్లోనేమో 240, ఇప్పుడేమో 248 దాకా పోయింది. సో అంచలంచలుగా ఎదుగుతూ వచ్చింది. కానీ టీమిండియా అంచలంచలుగా దిగుతూ వచ్చింది. ఫస్ట్ మ్యాచ్ ఏమో డ్రా అయింది, సెకండ్ మ్యాచ్ ఏమో 30+ రన్స్తో నడిపోయింది. ఈ మ్యాచ్లో చేజింగ్ చేస్తూ ఎక్కడ మనో లాగిపోయిన ఎరికేనా, ఘోరంగా. వాళ్ళకున్నది ఒకే ఒక్క ఫాస్ట్ బౌలర్. ఓకే, సో ఆ ఫాస్ట్ బౌలర్ తప్పితే ఇంకెవరు కూడా ఫాస్ట్ బౌలింగ్ లేరు. సో అట్లాంటి బౌలర్తోని స్టార్ట్ చేసిండు. ఫాస్ట్ బౌలర్ మంచిగానే ఆడిండు. మళ్ళా మంచి స్టార్ట్ రోహిత్ శర్మ అందించిండు. రోహిత్ శర్మ మాత్రం ఎవరైనా ఉండని గట్లనే కొడుతున్నాడు, స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తుండు. కానీ ఇంకొక దిక్కు శుభ్మన్ గిల్ ఎప్పుడైతే వైస్ కెప్టెన్ ఇచ్చిండో అక్కడ నుంచి కొంచెం డిఫరెంట్గానే ఆడుతున్నాడు అబ్బా. శుభ్మన్ గిల్ పెద్ద షాట్లకు పోతలేడు. అంతకుముందు అన్న 4లు కొడుతుండే, సింగిల్స్ తీస్తుండే, 2s తీస్తుండే. గది కూడా లేదు. మెల్లగానే టుక్కు ఆడుతున్నాడు. మళ్ళా వికెట్ కోల్పోయింది. సో 30 రన్స్ దగ్గరనో 30 చేంజ్ రన్స్ దగ్గరనో ఫస్ట్ వికెట్ కోల్పోయింది. కానీ తర్వాత ఇక కింద పడుడు స్టార్ట్ అయింది. మరి శుభ్మన్ గిల్ పోయిండు. తర్వాత విరాట్ కోహ్లీ వచ్చింది. విరాట్ కోహ్లీ వచ్చిన తర్వాత మరి విరాట్ కోహ్లీ ఒక దిక్కుంటే రోహిత్ శర్మ అవుట్ అయిపోయింది. 2 వికెట్లు కోల్పోయింది. సో నెంబర్ 4ల రిషబ్ పంత్ వచ్చింది. రిషబ్ పంత్ కూడా అసలు ఎట్లా అవుట్ అయిండో అర్థమే కాలేదబ్బా. ఎప్పుడు ఆయన యాక్సిడెంట్ కన్నా ముందు ఓడిఐ ఆడిండు. మళ్ళీ ఓడిఐలు ఇక్కడ ఛాన్స్ వచ్చింది. కేఎల్ రాహుల్ని పక్కన పెట్టిండు. ఇవాళ ఆయన యూజ్ చేసుకోవాలి. మరి అట్లాంటి రిషబ్ పంత్ ముందుకొచ్చి
స్టెంప్ అవుట్ అసలు ఎందుకో వచ్చిండో కూడా అర్థం కాలే. వచ్చి ఏదో బాల్ ఇట్లా ఇడిచిపెట్టిండు. సో, అక్కడ స్టెంప్ అవుట్. మహేష్ తీక్షణాన్ని ఆడాల్సొచ్చింది అంతము. అదే మనం కొట్టాల్సిన పరుగులు గూడా ఎక్కువ లేవు. బాల్ టు బాల్ ఆడుకోవాలి. గట్లాంటి టైంల రిషబ్ పంత్ ముందుకెందుకొచ్చిండో అర్థం కాలే. సో, రిషబ్ పంత్ గాన్ కేస్. తర్వాత మళ్ళా ఎవరు శ్రేయస్ అయ్యర్ వచ్చిండు. శ్రేయస్ అయ్యర్ వచ్చిండు కానీ విరాట్ కోహ్లీ ఔట్ అయిపోయిండు. అబ్బా! విరాట్ కోహ్లీ నాకు తెలిసి ప్రస్తుతానికి తన నేను కూడా ఒక విరాట్ కోహ్లీ మంచి అభిమానిని. కానీ ఆయన ఈ సిరీస్‌లో ఔట్ అయింది చూస్తే అసలు విరాట్ కోహ్లీయేనా ఆడుతుంది అని. 3కు 3 సార్లు ఎనకాల పోయి ఒకసారి ఫస్ట్ మ్యాచ్‌లో వెనకకు పోయి ఎల్‌బి‌డబ్ల్యూ, సెకండ్ మ్యాచ్ ఏమో ముందుకొచ్చి ఎల్‌బి‌డబ్ల్యూ, ఈ మ్యాచ్‌లో కూడా వెనకకు పోయి ఎల్‌బి‌డబ్ల్యూ వెళ్ళలాగే దొరికిపోయిండు. అసలు అది మళ్ళా దాన్ని రివ్యూ కూడా తీసుకున్నాడు. రివ్యూ ఎందుకు తీసుకున్నాడో అర్థం కాలే. ఆ రాంగర్ వన్ పోయేదాన్ని జడ్జ్ చేయలేకపోయిండు. విరాట్ కోహ్లీ కూడా గాన్ కేస్. అన్నీ ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ మీద ఉంది. శ్రేయస్ అయ్యర్ కూడా అవకాశాలు తక్కువ వస్తున్నాయి. శ్రేయస్ అయ్యర్ ఆడతాడా అనుకున్నా. శ్రేయస్ అయ్యర్ తర్వాత అక్షర్ పటేల్ వచ్చిండు. అక్షర్ పటేల్ కూడా వెనకకు జరిగి ఆడిండు. అక్షర్ పటేల్ గాను. శ్రేయస్ అయ్యర్ కూడా ఎల్‌బి‌డబ్ల్యూ ఇవన్నీ వికెట్లు వెళ్ళలాగే తీసిండు. మస్తు బౌలింగ్ వేసిండు వెళ్ళలాగే. రియాన్ పరాగ్ ఏమన్నా మరి డెబ్యూటెంట్ బాయ్ 3 వికెట్లు అయితే ఫస్ట్ బౌలింగ్‌లో తీసిండు కదా! తర్వాత బ్యాటింగ్‌తో కూడా ఏమన్నా ఆడతాడా అనుకున్నాం. కానీ రియాన్ పరాగ్ కూడా మిస్ అయిపోయిండు. వాషింగ్టన్ తనొక్కడో 30 పరుగులేమో కొట్టిండు. ట్రై చేసిండు. ఇంకెవ్వరు కూడా ట్రై చేయలే. ఇండియా 138కి ఆల్‌ఔట్ అయిందబ్బా! నిజంగా ఓడిఐ లాంటి ఒక క్రికెట్ ఫార్మాట్‌లా ఖచ్చితంగా ఇండియా బ్యాక్ కావాలి. ఎందుకు ఛాంపియన్స్ ట్రోఫీ? ఓడిఐలో నంబర్ 1 ఉన్నాం. కానీ మనం ఆడిన ఓడిఐ లాస్ట్ మ్యాచ్ ఏందో తెలుసా? ఈ సిరీస్ కన్నా ముందు వరల్డ్ కప్. తర్వాత మధ్యలో ఓడిఐయే లేదు. టీ20లో ఆడుకుంటూ వస్తున్నాం. పేరుకు ఓడిఐలో నంబర్ 1 కానీ ఆడిన మ్యాచ్‌లో అసలు లేనే లేవు. అట్లాంటి సిచ్యువేషన్‌లో మనం ఓడిఐ టీంలో ఉన్నాము. మనం ఖచ్చితంగా ఓడిఐ మ్యాచ్‌లు ఆడాలి. ఇంకా ఛాంపియన్స్ ట్రోఫీ కన్నా ముందు చాలా తక్కువ ఓడిఐ మ్యాచ్‌లే ఉన్నాయి. మరి ఏం చేస్తారు? ఎట్లాంటి కమ్‌బ్యాక్ వస్తది? ఇక్కడ గౌతమ్ గంభీర్‌ని బ్లేమ్ చేయనీకి ఏం లేదు. ఎందుకు లేదు అనంటే టీ20 వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత విరాట్ కోహ్లీ మ్యాచ్ ప్రాక్టీస్ లేదు. రోహిత్ శర్మ మ్యాచ్ ప్రాక్టీస్ లేదు. శ్రేయస్ అయ్యర్‌కి అసలు ఐపీఎల్ తర్వాత మ్యాచ్ ప్రాక్టీస్ లేదు. కేఎల్ రాహుల్‌కి మ్యాచ్ ప్రాక్టీస్ లేదు. రిషబ్ పంత్‌కి మ్యాచ్ ప్రాక్టీస్ లేదు. మరి ఇంతమంది బ్యాటర్లకు మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోతే ఎక్కడి నుంచి గెలుస్తారు అనేది ఒక క్వశ్చన్ మార్క్. సో ఇవన్నీ కూడా గంభీర్ ఆలోచించి ఇక నుంచి మళ్ళీ ఓడిఐ సిరీస్లో కూడా మంచిగా ఆడితే రేపు ఛాంపియన్స్ ట్రోఫీలో 50 ఓవర్లలో మనం గెలిచే అవకాశం ఉంటుంది. సో గిది శ్రీలంక సిరీస్ ముచ్చట్లు. మళ్ళీ ఇంకేదైనా మ్యాచ్లు ఉంటే ఆ మ్యాచ్ ముచ్చట్లు పెట్టుకుందాం. చలో మరి ఉంటా.